కుమారుడు ఎప్పుడైతే గొప్పవాడు అవుతాడో, అవును, కుమారుడు ఎప్పుడైతే చాలా మంచివాడే, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు, మంచి స్థాయిలో సంపాదిస్తాడో, అప్పుడు ఆటోమేటిక్గా తండ్రికి మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. అవును కదా? మరి ఒక విశ్వాసి అయినటువంటి నిన్ను నన్ను తన కుమారుడిగా మార్చుకున్న తర్వాత, తండ్రిగా భావించేటువంటి ఆ తండ్రికి మహిమ కలగాలంటే నువ్వు ఎలాగ జీవించాలి? ఉన్నతమైనటువంటి ప్రమాణాలపైన బ్రతకాలి. ఉన్నతమైనటువంటి ప్రమాణాలను, ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం స్వతంత్రించుకోవాలి. గొప్ప జీవితాన్ని మనం అనుభవించగలగాలి. ఎవ్రీథింగ్. పరలోకంలో అయితే నువ్వు దేవుని యొక్క కుడిపార్శ్వంలో నువ్వు కూర్చొని ఉన్నావు ఆయనలో, మరి భూమి మీద మాత్రం నువ్వు ఎందుకు మరి ఒక అభద్రత భావంతో ఎందుకు జీవిస్తున్నావు? మరి ఏమీ లేని వాడిగా ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? మరి ఎందుకు భయానికి గురవుతున్నావు?